ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంవత్సరానికి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ని వివరిస్తూ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, దాని దృష్టిలో నిధులు కూడా కేటాయించామని, రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి మా లక్ష్యమని ప్రకటించారు. విత్తనం నుండి మార్కెట్ వరకు మాదే పూర్తి బాధ్యత అని చెప్పేసి కూడా దాంట్లో వివరించారు. మనం ఇదంతా పరిశీలిస్తే నిజమేనేమో అని చెప్పేసి సమాజం నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదంతా వాస్తవం కాదు. కేంద్ర బడ్జెట్ని కనుక పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 50,60,000 కోట్ల రూపాయల పైచిలుకున్నటువంటి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది 2.51%, అంటే 1,71,000 కోట్లు. కానీ వ్యవసాయ రంగం వాటా జీడిపిలో 17 నుంచి 18-19% ఉందని చెప్పేసి అనేక అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. మరి జీడిపిలో దాని యొక్క వాటా ప్రకారమైనా కనీసం దానికి దగ్గరగా ఉన్నానైనా నిధులు కేటాయించాలి. కానీ ఆ ప్రాతిపదికన నిధులు కేటాయించలేదు. లేదు వ్యవసాయ రంగం యొక్క రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకునైనా బడ్జెట్ని కేటాయించాలి. కానీ ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మరి ఏ ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్తే అడుగుతామంటే నోరు ఇప్పటం లేదు. ఎందుకంటే 2024-25 సంవత్సరంలో ఓన్లీ వ్యవసాయ రంగాన్ని కనుక మనం పరిశీలిస్తే 1,31,195 కోట్లు కేటాయించారు. దాన్ని సవరించి నిధులు తగ్గించారు. అంటే ఈ 25-26 సంవత్సరానికి 1,27,290 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలకి కోత పెట్టారు. మరి వ్యవసాయ రంగానికి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్టు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. రెండో అంశం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి గత సంవత్సరం సుమారు 15,864 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ సంవత్సరం 12,242 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే 3,621 కోట్ల రూపాయలకి కోత పెట్టారు. మరి చీడపీడలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు రైతులు. పంట కోతల తర్వాత కూడా నష్టపోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఆదుకోవాలంటే పంటల బీమా పథకం యొక్క నిధులు పెంచాలి. అంతేకాకుండా ఒకవైపు అతివృష్టి, ఒకవైపు అనావృష్టి వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా భరించాలా. కానీ ఆ దిశగా ఏ విధానాలు దీంట్లో లేవు, నిధులు కేటాయించలేదు. మరి చీడపీడలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పంటలకు నష్టం జరిగితే రైతులను ఆదుకోవడానికి నిధులు లేకపోతే మరి రైతుల ఆదాయాన్ని ఎలా పెంచగలుగుతారు, రైతులను ఎలా సంరక్షించగలుగుతారని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని వివరణ అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎరువుల సబ్సిడీ, ఈరోజు ప్రతి విత్తనానికి, ప్రతి పొలంలో ఉత్పాదకత పెంచాలంటే, దిగుబడి రావాలంటే ఎరువుల యొక్క లభ్యత అవసరం. మరి దాని ప్రకారం ఎరువుల సబ్సిడీని పెంచాలి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినాయని ప్రతి రోజు ఎక్కడోసారి ఎరువుల ధరలు పెంచుతూనే ఉన్నారు. సాగు భారంగా మారింది. ఆ నేపథ్యంలో ఎరువుల ధరల్ని తగ్గించాలి. తగ్గించే దానికోసం నియంత్రణ ఎక్కడా లేదు, సబ్సిడీ కూడా కేటాయించలేదు. గత 2025-26 సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం కేటాయింపులు దాదాపు 26,500 కోట్లు తగ్గాయి. గత సంవత్సరం 1,83,000 కోట్ల రూపాయల సబ్సిడీ కేటాయిస్తే ఈ సంవత్సరం 1,56,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే ఏ మేరకు తగ్గిందో దీన్ని పరిశీలించవచ్చు. ఎరువుల సబ్సిడీ పూర్తిగా తగ్గించేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే పెట్టుబడి సాయం కింద ఈ సంవత్సరం రైతులు 6,000 నుంచి 12,000 అన్న పెంచుతారేమో అనుకున్నాను. కనీసం 10,000 అన్న పెంచుతారేమో అనుకున్నాను. కానీ అది 3 విడతలుగా 6,000 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ కిసాన్ సమ్మాన్ నిధి అంటే పెట్టుబడి సాయం కింద ఇచ్చే నిధులు కూడా పెంచలేదు. ఎంత కేటాయించారంటే గత సంవత్సరం 63,500 కోట్లు, ఈ సంవత్సరం కూడా 63,500 కోట్లు మాత్రమే కేటాయించారు.
మరి అదనంగా ₹1 కేటాయించాలి. 2019 తర్వాత ఎవరన్నా చిన్న సన్నకారు రైతులు భూములు కొనుక్కుంటే పట్టాదార పాస్ పుస్తకాలు తెచ్చుకుంటే వాళ్ళకి కిసాన్ సమ్మాన్ నిధి ఇవ్వట్లేదు. మరి ఎంత దారుణం. అందుకనే మనం ఈ 3 పథకాలను మనం పరిశీలిస్తే రైతులు ఎలా ఆదుకుంటున్నారో, ఎలా రైతుల ఆదాయం పెంచుతారో, ఏ విధంగా వాళ్ళని సంరక్షిస్తారో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదంతా ఒట్టి బూటకం. ఇదే కాకుండా రాబోయే కాలంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించడానికి మరి ఎన్నో చర్యలు చేపడుతున్నాము. మొత్తం ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి రంగం వ్యవసాయం రంగం. ఇది ఇంజిన్ లాంటిదని చెప్పేసి మాటలు మాత్రం చాలా చెప్తున్నారు, కానీ ఆచరణ మాత్రం విస్మరిస్తూ ఉన్నారు. పప్పు ధాన్యాలని, అదేవిధంగా కందులు, పెసరు, మల్సూరు లాంటి ఎర్ర కంది పప్పుల్ని కొనుగోలు చేయడం దానికోసం మేము ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక 100 జిల్లాల్లో దిగుబడి తక్కువగా ఉండి పంటలు పండనటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు లేనటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి దిగుబడి పెంచే దానికోసం ప్రయత్నం చేస్తానన్నారు. అంతేకాకుండా పత్తి ఉత్పాదకను పెంచుతామని అన్నారు. అంతేకాకుండా పత్తి పండించే రైతులను ఆదుకునే దానికోసం ఒక స్పెషల్ మిషన్ పెడుతున్నాం అన్నారు. ఒక 100 నూతన వంగడాలని, అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. 2024 జులై నుంచే ప్రారంభించామని చెప్తా ఉన్నారు. ఈ మాటలన్నీ కళ్ళబొల్లి మాటలే. అంతేకాకుండా యూరియాని 12 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసే దానికోసం సిక్కింలో ఒక కర్మాగారంలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. ఇదంతా చూస్తే చాలామందికి ఏదో అద్భుతాలు వ్యవసాయ రంగంలో జరగబోతున్నాయని చెప్పేసి అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ ఒట్టివే. అంతేకాకుండా ఎప్పటి నుంచో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి మేము పండించిన పంటలకు మద్దతు ధరలు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం C2+50% కలిపి దాన్ని చట్టం తీసుకురావాలని అడుగుతూ ఉన్నారు, కానీ ఆ చట్టం గురించి ఊసేయలేదు. అంతేకాదా కాకుండా దేశవ్యాప్తంగా రైతులు మరి రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 4,20,000 మంది 1990 నుంచి ఇప్పటి వరకు బలన్మరణలు చెందారు. మరి అటువంటి రైతులను ఆదుకునే దానికోసం ఈ కేంద్ర బడ్జెట్లో ఎటువంటి విధానం లేదు, రూపకల్పన చేయలేదు. ఆ బాధిత కుటుంబాలకి ఆదుకునే దానికోసం కూడా ఎక్కడ ఎక్స్గ్రేషియా ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అందుకని దేశవ్యాప్తంగా ఒక పర్యాయం రుణమాఫీ చేయమని చెప్పేసి అడుగుతుంటే రైతులు చెప్పేదాన్ని పక్కన పెట్టేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం 16,50,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎవరి వైపు ఉందని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మద్దతు ధరల విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, మరి విద్యుత్ మీటర్లు పెట్టే దాంట్లో విషయంలో కానీ, ఏ విషయంలో చూసుకున్న కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ అన్నిటినీ వైఫల్యాలని కప్పిపుచ్చుకునే దానికోసమే ఈరోజు మసిబుసి మారేడుకాయ చేసే పద్ధతుల్లో బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎన్ని ఒట్టి మాటలు, ఒట్టి బూటకమే. అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భవిష్యత్తులోనైనా రైతుల అభిప్రాయాలు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి అధిక నిధులు కేటాయించి వ్యవసాయం అంటే దండ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే పద్ధతిలో తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. అందుకని ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ ఆ విధంగా లేదు. అందుకని దీన్ని నిరసనగా మన ఫిబ్రవరి 5వ తేదీన మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు సంఘాలు, కౌలు రైతుల సంఘాలు ఈ పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో కౌలు రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్లో ఇక ప్రతులను దగ్ధం చేసే దాంట్లో భాగస్వామ్యం కావాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.